అది చూసినా ఎక్కడైనా నేను గమనించినది ఏంటంటే, ఏ ఊరైనా కొందరు ఉంటారు దేవునిలో స్థిరపడిన వారు, కొందరు ఉంటారు దేవునిలో స్థిరపడని వారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రెండు గుంపుతో ఎప్పుడు పోరాటం ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మీయంగా అంటే పోరాటం అనేది శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా ఏముంది, పోరాటం జరుగుతున్నాయి. ఒకటే కుటుంబంలో పుట్టాడు ఎవరు, కాయిను హాబేలు. ఒకరు దేవుని అనుసరించిన వాడు, ఒకరు దేవుని అనుసరించిన వారు. ప్రైజ్ ద లార్డ్. ఒకటే కుటుంబానికి చెందిన వారు. ప్రైజ్ ద లార్డ్. అందరూ దేవునిలో స్థిరపడాలని లేదు. ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవునిలో ఎదగాలని లేదు. ప్రైజ్ ద లార్డ్. ఒక గ్రామానికి చెందిన అందరూ దేవునిలో నడవాలని లేదు. దేవుడు ప్రైజ్ ద లార్డ్ మోషేను ఐగుప్తు దేశంలోనికి పంపించి ఏమన్నారంటే, నా ప్రజలను విడిచిపెట్టమన్నారు. ప్రైజ్ గాడ్. అంటే ప్రతి గ్రామంలో దేవునికి చెందిన వారు ఉంటారు, ప్రతి కుటుంబంలో దేవునికి చెందిన వారు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఆదాములో నుండి ప్రైజ్ ద లార్డ్ మనం జన్మించినప్పుడు కొందరు ఆత్మీయంగా మధ్యలో ఏమయ్యారంటే, కొందరు దేవునికి విరోధముగా నడిచిన వారు ఉన్నారు. దానిలో నుండి వచ్చిన సంతానం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కొందరు దేవుని అనుసరించిన వారు ఉన్నారు, వారిలో నుండి వచ్చిన ఆ తరం ఉంది. ఈ రెండు తరములో ప్రైజ్ ద లార్డ్ నేను మొన్న నాకు అర్థం కాని ఒక విషయం ఉండే. ఎందుకు దేవుడు షౌలుతో చెప్పారు, నీవు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళు, అమాలేకీయులు ఒక్కరిని కూడా నీవు ఉంచవద్దన్నారు. నాకు దాని అర్థం కాకపోతుండే, ఏంటి ఎందుకు అమాలేకీయులను మొత్తం తీసివేయమన్నారు అని. ఒక్కరిని కూడా ఉంచవద్దు, అక్కడి నుంచి ఒక పశువును కూడా ఏం చేయవద్దు, తీసుకొని రావద్దు అని. దాన్ని ఆలోచించుకొని ఉన్నప్పుడు నిమ్రోదు విషయంలో నాకు దేవుని ఆత్మ ఒక్కొక్క విషయములు నేర్పించారు. నిమ్రోదు దేవుని సన్నిధిలో ఏమై ఉండే, వేటగానిగా ఉండే. వేటగాడు ఎవరు అంటే దేవుని ప్రజలను దూరం చేసినవాడు. ఆ వంశంలో నుండి వచ్చిన ఆ కలత ఉన్నవాళ్ళు అంటే రాక్షస సంతానం ఒక కలత ఉన్నవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? రాక్షస సంతానం ఒక కలత ఉన్నవారు. నోహా గురించి ఏమన్నారు తెలుసా? కలత లేని వ్యక్తి అని. కలత లేని ఆ రక్తానికి చెందిన నెఫిలీయుల రక్తము ఎవరిలో రాలేదు, నోహాలో రాలేదు. ఆ రక్తము లేనివారు, ఆ జీన్ లేనివారు, ఆ స్వభావం లేనివారు, వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మన మధ్యలో నుండి అయినా, మన గ్రామంలో నుండి అయినా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి దేవునిలోనికి వచ్చి స్థిరపడతారు తెలుసా? దేవునికి చెందినవారు. దేవునికి చెందిన వారిగా మనలో మారవచ్చు. కానీ మన తరము నుండి వచ్చిన వారు విగ్రహారాధికులు అయినప్పటికీ, మన తరము మీద ఉన్న వాళ్ళు అంటే ముందున్న తరము దేవునికి విరోధంగా నడిచిన వారైనా, మనం మారాలంటే మనం పరిపూర్ణ నిర్ణయంలోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఒక వాక్యం మనం చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 ఒకసారి చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 అదేనా? చదవండి. ప్రైజ్ ది లార్డ్. సాతాని తంత్రములు మనం ఎరగని వారము కాదు. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఇక్కడ ఎక్కువ క్రియ చేసేది ఎక్కడంటే మన ప్రాణములో. శరీరం, ప్రాణం, ఆత్మ. ఏమేముంది? శరీరం, ప్రాణం, ఆత్మ.
ఈ ప్రాణములో సాతాను ఎంటర్ అవుతారు. తలంబులలో, ఈ తలంబులలో సాతాను ఎంటర్ అయితే ఏం చేస్తారు? నిర్ణయాలన్నీ ఈ తలంబులు చేస్తారు. శరీరం, ఆత్మ, దీని మధ్యలో ఏముంది? ప్రాణం. ఈ ప్రాణానికి మీరు ఏ అట్మాస్ఫియర్ ఇస్తారో, ఏ వాతావరణం ఇస్తారో, ఆ వాతావరణాన్ని బట్టి ఉంది మన ముందుకున్న ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడు? మన ప్రాణములోనే ఎక్కువ క్రియ చేస్తాడు. ఎక్కడ? తలంబులు. తలంబు. ఈ తలంబులు సరిగా పోవాలంటే ఏం చేయాలి? వాతావరణం మంచిగా చేయాలి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన శరీరమును మనం వశంలో చేసుకోవాలి. శరీరమును వశం చేసుకునేది దేని వలన? మన తలంబుల వలన. మన తలంబు ఏ రోజు అన్ని విధమైన తలంబు మన దగ్గరికి వస్తుంది. ఏది? కోపం ఉన్న తలంబులు వస్తుంది. రోజు వస్తుందా? వస్తుంది. చనిపోవాలనే తలంబులు వస్తుంది. చంపాలనే తలంబు వస్తుంది. అంటే ఒక్కరోజు 12,000 నుంచి 60,000 వరకు మన మనసులో తలంబులు తిరుగుతున్నాయి. ఈ తలంబులు కొన్ని ఆగుతుంది, కొన్ని మనలో ఆగుతుంది. ఆగి ఇంకొకసారి రీథింక్ చేస్తుంది. ఈ రీథింక్ చేసిన తర్వాత దాని గురించి మనం చాలాసేపు ఆలోచించుకొని ఉంటాం. చంపాలని అనిపిస్తుంది, చనిపోవాలని అనిపిస్తుంది, కోపముతో మాట్లాడాలని అనిపిస్తుంది. ఎక్కడ? ఇదన్నీ తలంబులే. ఈ తలంబులలో ప్రేక్షలో దైవ వాక్యమును ఏం చేయాలి? ధ్యానించాలి. నేనేం చేస్తానంటే వెంటనే దేవుని వైపు చూసిన వారు వెలుగు పొందేరు, వారి ముఖం ఎన్నడూ లేచి. వెంటనే తలంబులు మార్చాలి. ఈరోజు మనం చదివిన అది పరిపూర్ణమైనది, అది పరిపూర్ణమైనది. ఆ వాక్యం మనలోనికి ధ్యానించడం. ఒకరోజు చాలా బాధలో నేను బండి నడిపించడానికి కూర్చున్న తర్వాత నేను మరలా ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తము చేయగలను. ఆ వాక్యం మరలి నేను చెప్పడం ప్రారంభించాను. వెంటనే ఏమైంది తెలుసా? నా తలంపులలో కొత్తతనం వచ్చేసింది. ఆ తలంపులలో నూతనమైన ఫ్రెష్నెస్, ఒక కొత్తతనం నాలోనికి వచ్చేసింది. అంటే వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. మీరు ఏ పరిస్థితిలో అయినా వాక్యం చెప్పిందనుకో, వాక్యం ధ్యానించిందనుకో, మీ శరీరంలో, మీ మనసులో, ప్రేక్షలో నూతన బలం కలిగి. ఈ వాక్యములో జీవం ఉంది, వాక్యములో జీవం ఉంది. ఈ సాతాన్ ఏ విధముగా మమ్మల్ని పరీక్షిస్తారని మీరు ఎరుగని వారు కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేస్తారు? కుయుక్తి తీసుకొస్తారు. ఎక్కడ? మీ తలంబులలో. ఈ తలంబును మీరు జయించిందనుకో ఏం చేస్తారు? శరీరం మిమ్మల్ని లోపరచడానికి మీరు బలవంతులవుతారు. ఏమే? శరీరం, ఇంకెక్కడ? ప్రాణం, ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ మన తలంబుల్లో వస్తుంది. మనకు విరోధంగా మాట్లాడిన వారితో నేను ఇలా మాట్లాడాలి. వెంటనే ఆత్మ అంటారు అలా కాదు, మనం ఇలా మాట్లాడాలి. అప్పుడు శరీరం ఎవరికి సపోర్ట్ చేస్తుంది? అలాగనే మాట్లాడాలి వారితో. శరీరం ఎవరితో మాట్లాడుతుంది? ప్రాణంతో అలాగనే మాట్లాడాలి. వారు అలాగే చేసేది కదా. ఆయన లోకంలో నుంచి ఉన్నది శరీరం చూపిస్తుంది, పరలోకము నుంచి ఉన్నది ఆత్మ చూపిస్తుంది. ఎప్పుడు రోజు ఇటు లాగడం జరుగుతూనే ఉంటుంది ప్రతి మనిషికి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు శరీరానికి ఎక్కువ వాతావరణం ఇస్తుందనుకో, ఈ శరీరమే పెరుగుతుంది. ఒకరోజు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒక వ్యక్తి బజార్లోనికి 2 పిల్లిని తీసుకొస్తుండే. ఒక నల్ల పిల్లి, ఒక తెల్ల పిల్లి. దీన్ని తీసుకువచ్చి ఆయన పందెం పెడుతున్నప్పుడు అంటుండే ఈరోజు తెల్ల పిల్లి గెలుస్తుంది. అప్పుడు నల్ల పిల్లి కూడా అలాగనే అనిపిస్తుండే. కొందరు ఏం చేస్తుండే? నల్ల పిల్లి మీద పైస పెడుతుండే. ఈ కొట్లాడుతున్న తర్వాత ఈయన చెప్పిన పిల్లియే రోజు గెలుస్తుండే,
తెల్ల పిల్లి గెలుస్తుండే. మరలటి రోజు తీసుకొచ్చి ఆయన ఏం చేస్తుండే, ఈ రోజు నల్ల పిల్లి గెలుస్తుందని అంటుండే. అందరూ ఈ తెల్ల పిల్లి గెలిచిన చూసి అందరూ ఏం చేస్తుండే, తెల్ల పిల్లి మీద పైసా పెట్టేది. ఆ రోజు నల్ల పిల్లియే గెలుస్తుండే. రోజు ఇదే వారం ఇదే పోటీ. అయిన తర్వాత ఒక్కరు వచ్చి అడిగారు, ఏంటి నీవు చెప్తున్నదే గెలుస్తుంది, తెల్ల పిల్లి చెప్తే తెల్లది, నల్ల పిల్లి, దాని ట్రిక్ ఏంటి, దాన్ని ఏం చేస్తారు నీవు అని ఏం చేస్తారు చెప్పారంటే, నేనేం చేయనండి, ఇంటికి తీసుకుపోయిన తర్వాత నల్ల పిల్లికి వారం మంచి భోజనం పెడతా, మంచి భోజనం పెడతా. మళ్ళీ ఆ వారం ఏ పిల్లి గెలుస్తుంది, నల్ల పిల్లియే గెలుస్తుంది. మళ్ళటి వారం ఏం చేస్తా, తెల్ల పిల్లికి మంచి భోజనం పెడతా. ఆ మంచి భోజనం చేసిన పిల్లి ఏం చేస్తుంది, గెలుస్తుంది. అది నాకు తెలుసు. దేనికి నేను ఎక్కువ పెట్టినానో అది నాకు తెలుసు, అదే గెలుస్తుందని కూడా నాకు తెలుసు. దేనిలో బలం ఉంటుంది, మీరు బైబిల్ చదివితే, ప్రార్థనకి సమయం వెచ్చిస్తే ఏమవుతుంది, మీ శరీరం కాదు ఆత్మ గెలుస్తుంది. ఆత్మతో కూడా ప్రాణం నిలబడుతుంది. మీరు ఎక్కువ సీరియల్ చూసి ఎవరితో అయినా మీరు అనవసరమైన గొడవలు చేసి ఆర్గ్యుమెంట్ చేసిందనుకో, ఆ వారం ఎవరు గెలుస్తారు, శరీరమే గెలుస్తారు, సాతాను గెలుస్తారు. అంటే సాతానికి ఏమి ఇవ్వకు, చోటు ఇవ్వకు. చోటు ఇచ్చిందనుకో ఆయన మీలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సాతానికి ఏమి ఇవ్వకు, చోటికి వాతావరణం తయారు చేయు, మీ మనసులో వాతావరణం తయారు చేయు. హల్లెలూయా, హల్లెలూయా, హలో, హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. మీరు వాతావరణం తయారు చేయు. ఆమేన్. మేక్ ఇన్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ మైండ్. ఏం ఆలోచిస్తావు, ఎక్కువసేపు ఏం ఆలోచిస్తావు, నేను ఆరోగ్యవంతునిగా ఉండే విషయంలో మీరు ఆలోచిస్తారా, మీరు ఆరోగ్యవంతులుగానే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితం ఎందుకు, నాకు బలహీనత, ఇలాగా చచ్చిపోతేనే బాగుంది అని చెప్తూనే ఉండు. హల్లెలూయా. ఏమవుతుంది, మీకు ఏమైనా రోగం మీ శరీరంలోనికి ఎంటర్ అవుతుంది. ఆ శరీరం మీకు ఏమి ఇస్తూనే ఉంటుంది, బాధ ఇస్తూనే ఉంటుంది. అలా పరిస్థితి ఆ విధముగా మారడం ప్రారంభమవుతుంది. ఆమేన్. మీరేం ఆలోచిస్తారు ఈ నెల, మీరు ఏం తలంచుకుంటారు ఈ రోజు, ఆ తలంపులు సండే కొద్దిగా వాక్యం వింటారు. మీరు ఈ వాక్యం విని ఒక నెల, ఒక వారం మొత్తం మీరు ఉండాలి. మనకు ప్రేక్షలో మీ ఇంట్లో ఇంటి ప్రార్థన పెట్టమంటే చాలా తక్కువ మంది పెట్టిస్తారు. మీరు పెట్టించండి, మీ ఇంటి వాతావరణం తనకు తానే మారునుగాక. హల్లెలూయా. నేను నాయుడు పంపులో మీటింగ్కి వెళ్తా. డాక్టర్, వాళ్ళిద్దరు డాక్టరే. నేను అడిగాను, ఈ 1 సంవత్సరం తర్వాత వారితో అడిగాను, ఏంటి నేను అక్కడ మీటింగ్ పెట్టడం వల్ల, అక్కడ ప్రార్థన ప్రారంభించిన తర్వాత మీకు ఏం లాభం వచ్చింది అని అన్నారు. మా కుటుంబంలో సమాధానం ఉంది, ఐక్యత ఉంది. మాకు ఏమైనా రోగం వస్తూ ఉండే అది ఇప్పుడు రావటం లేదు. మాకు కళలు వస్తుండే, ఆ కళలు ఇప్పడం రావట్లేదు. మా ప్రేక్షలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అన్నీ నేను చెప్పలేను. అది అన్నిటిలో మాకేం జరిగింది, 1 సంవత్సరంలోనే జయం కలిగింది. మీ కుటుంబంలో ప్రార్థన వాతావరణం ఉందా? ఆమేన్, హల్లెలూయా. మనం 1 వారం ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి కొద్ది సమయం వాక్యం వింటాం, ఒక పాట పాడుదాం, కొన్ని సమయం అవుతుందండి సాక్ష్యం వింటాం. దానికంటే ఎక్కువ మనలో వాతావరణం ఏం చేయాలి, తయారు చేయాలి. హల్లెలూయా. అలే ఒక విషయం వస్తున్నప్పుడు మీ ముఖం చిన్నగా అవుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు గమనించారా, మీలో తలంపులు వస్తున్నప్పుడు మీ ముఖం ఏమవుతుంది, వాడిపోతుంది. అదే విధముగా ఏం వస్తుంది, మంచి తలంపులు వస్తున్నప్పుడు మీ ముఖంలో ప్రకాశం కలుగుతుంది. మంచిది తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్, హల్లెలూయా. అలే మనకు విరోధమైన స్థితి ఏర్పడుతున్నప్పుడు ప్రేక్షలో ఆ వ్యక్తి ప్రేక్షలో మనకు కలుస్తారు. ఏ వ్యక్తి కలుస్తారు, మనకు సంతోషం కలిగింప చేసే వ్యక్తి. దేవునితో కూడా మీరు నడిచిందనుకో, మీకు సంతోషం కలిగింప ఆ వాతావరణం మీకు అనుకూలమై వస్తుంది. ఆ వ్యక్తితో మిమ్మల్ని దేవుడు కలుపుతారు. అంటే మీరు నడుకలో ప్రేక్షలో ఇదిగో ఇక్కడ ఒకరు దుష్టుడు నిలబడి ఉన్నారు,
ఒకరు మంచి మనిషి నిలబడి, మీరు నడుస్తున్నప్పుడు మీ మార్గం తనకు తానే దుష్టిని వైపు తిరగాలంటే మీరు దుష్టిని వాతావరణంలో నడవాలి. మీ ఇంటికి వచ్చి ప్రేక్షలో అనవసరమైన మాటలు మాట్లాడి ఒకరు సమయం వెచ్చిస్తున్నారు అనుకో, దాని అర్థం మీలో ఏమీ లేదు, మంచి వాతావరణం లేదు. మీరు మంచి వాతావరణం తలంబులో తయారు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యం మనం చదువుతాం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము నుండి మనం చదువుతాం. ఇదిగో మీరు మైక్ ఉన్నగా మైకులు చదవండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమెకి ఇయ్యండమ్మా మైక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి గట్టిగా. కావున మేము అధైర్యపడము. కావున therefore we do not lose heart even though our outward man is perishing. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కిందికి చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక, దిగో దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు అంటే మీ దృష్టిలోనికి ఏం తీసుకొని రావట్లేదు, ఉండున్న పరిస్థితిని మీ మనసులోనికి తీసుకొని రావడం లేదు. అదృశ్యమైనది ఉన్నతమైనది మీరు తలంచుకుంటున్నప్పుడు మేమేం చేయటం లేదు. వీఆర్ నాట్ లూసింగ్ అవర్ హార్ట్. మేమే అధైర్యపడటం లేదు. అధైర్యం ఎప్పుడు వస్తుంది? దృశ్యమైన దాని మీద మీ దృష్టి ఉంచుతున్నప్పుడు. ప్రెషలో మీ కన్నులారా కనబడుతున్న దాని మీద మీకు ఎక్కువ దృష్టి ఉందనుకో, అప్పుడు మీకేమో వస్తుంది? అధైర్యం వస్తుంది. ఏంటి? నా ఆరోగ్యం, ఏంటి నా పైసా, ఏంటి నా రేపటి దినం. మీరు యేసుప్రభు ఏమన్నారు తెలుసా? మీరు ఆలోచించడం వలన హల్లెలూయా మీరు ఒక్క ఇంచు ఏం చేయరాదు, పెంచరాదు, ఇంకా తగ్గించడం అవ్వదు. మీ తలలో ఉన్న ఒక వెంట్రిక కూడా ఏమై ఉన్నది? లెక్కించబడి ఉంది. కాబట్టి మీరేం చేయకు, చిందించకుడి. హల్లెలూయా. మీ బాధపడకండి. హల్లెలూయా. రేపటి గురించి మంచి తలంబులు మీలోనికి తీసుకొని రండి. మీ తలంబులలో హల్లెలూయా మీరు బాధ ఆలోచించినందుకు మీకు ఏం కలిగింది? ఏం కలగదు. మంచిది ఆలోచించండి. మంచిది ఆలోచిస్తే మీకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. మంచిది వేరే వాళ్ళ గురించి మంచిది ఆలోచించండి. వేరే వాళ్ళు చేసిన చెడు క్రియలు మీ తలంబులోనికి తీసుకొని రాకండి. మీ తలంబులను కాపాడండి. ఆమేన్. హల్లెలూయా. నేను అధైర్యపడకుండా ఉండడానికి కారణం ఏంటి? నేను ఈ ప్రపంచంలో జరుగుతున్న దాని గురించి నేనేం చేయట్లేదు, ఆలోచించడం లేదు. ప్రవచనములు ఈ రోజుల్లో ప్రవచనాలు ఎక్కువ వస్తూనే ఉంటుంది. 3rd వరల్డ్ వార్ ప్రారంభమవుతుందని, ఆటం బాంబ్ వేస్తారని. ఆటం బాంబ్ వేసిన ఒక్కటే రోజు హిరోషిమాలో ఒక్కటే రోజు 80,000 మంది అప్పటికప్పుడే చనిపోయారు. ఒక గంటలోనే 80,000 మంది చనిపోయారు. 2వ రోజు నాగసాకిలో వేశారు. 1,00,000 ఒక్కటే గంటలో చనిపోయారు. హిరోషిమాలో నాగసాకిలో బాంబు వేసినప్పుడు. ఇప్పుడు ఇరాన్, ఇస్రాయెల్, అమెరికా మధ్యలో యుద్ధం ప్రారంభమైంది. మీకు తెలుసు. ఇది 8వ రోజు. 8వ రోజు. ఈరోజు రోజు వేల మంది చనిపోతున్నారు. వేల పెద్దలు చనిపోతున్నారు, ఆరోగ్యవంతులు చనిపోతున్నారు. ఇప్పుడు కొంచెం గొడవ, యుద్ధం లేనిది ఇండియాలోనే. పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్తో అంటే యుద్ధ శృతి మీరు వింటున్నప్పుడు ఆలోచించుడి. నేను ద్వారములోనే నిలబడి ఉన్నాను. మీరు యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా నీ రాకడకి
మీరు తిరిగి రావడానికి సూచనలు ఏంటి? ఆ సూచనలు చెప్పిన సమయంలో యేసుప్రభు ఇదన్నీ చెప్పారు. అంటే ఈ లోకంలో జరుగుతున్న దాని గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీకు సమాధానం రాదు. నేను అధైర్యపడను. మీ ఇంటిలో జరుగుతున్న దాని గురించి మీరు ఆలోచిస్తే మీరు సమాధానంతో నిద్రపోగలుగుతారా? రేపు ఏమవుతుందో అని అనుకుంటే మీకు సమాధానం కలుగుతుందా? మీ పరిస్థితి వైపు చూడకండి. హలో, ఎవరి వైపు చూడు? దేవుని దృశ్యమైన దాని మీద మీరు చూడకు, అదృశ్యమైన దాని మీద ఆలోచించు. ఆమేన్. దేని గురించి ఆలోచించాలి? అదృశ్యమైన దాని మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు రోజు మీ కుటుంబంలో జరుగుతున్న దాని గురించి మీరు ఆలోచించుకొని కూర్చున్నారనుకో, మీ శరీరంలో జరుగుతున్న దాని గురించి ఆలోచించుకొని కూర్చున్నారనుకో, మీకు సమాధానం కలుగుతుందా? హలో, కలుగుతుందా? గట్టిగా చెప్పండి, కలుగుతుందా? కలగదు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి ఆలోచిస్తే మీకు సమాధానం కలుగుతుందా? మీతో గొడవ పెట్టిన వారి గురించి ఆలోచిస్తే మీకు సమాధానం కలుగుతుందా? దేని విషయంలో ఆలోచించు? నిత్యమైన జీవితం ఉందనే విషయంలో ఆలోచించు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నారు? మీ మనసు కలవరా పడనీయకుడి. అంటే పడనీయకుడి అని అంటే ఇది ప్రయత్నం చేస్తున్న ఒక దురాత్మ ఉన్నాడు. ఆమేన్. దురాత్మ దేని విషయంలో? దినం ప్రతి దినం రేపు ఏమవుతుందో, రేపు నాకు పని దొరుకుతుందా, రేపు నా కుటుంబంలో సమాధానం ఉంటుందా, రేపు ఇంకేమవుతుందో, దాని విషయంలో ఏం చేయకమని అంటున్నారు? ఆలోచించకుడి అని అంటున్నారు. దాని విషయంలో మీరు ఏం చేయకు, మాట్లాడుకోకు అని అంటున్నారు. రేపటి గురించి, ఈ రోజు గురించి ఏం చేయు? మొదటి ఆయన రాజ్యమును నీతిని వెతుకుని, దానితో కూడా ఇదన్నీ మీకు కలుగును. ప్రైజ్ ది లార్డ్. అంటే మన తలంపులలో మార్పు తీసుకొని రావాలి. తీసుకొని రావాలి? ఇబ్బందికరమైన తలంపులు వస్తున్నప్పుడు ఆ స్థలములో మంచి విత్తనం విత్తాలి. రేపు మంచి దినం ఉంది, లేకపోయినా నా యేసయ్య రాకడలో నాకేముంది? నిత్య సమాధానం కలదు. ప్రైజ్ ది లార్డ్. నిత్యమైన జీవితం ఈ లోకం కాదు. ఆ నిత్యమైన జీవితం గురించి ఆలోచించండి. మన తలంపుల్లోనికి ఆ సమాధానకరమైన మాటలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, దేర్ బట్ ఫర్ లైట్ ఎఫెక్షన్ విచ్ ఈస్ నాట్ ఏ మూమెంట్. అది కొద్దిగా సమయం కొరకు మాత్రమే. చదువుతారా 17వ వాక్యం? మేము దృశ్యమైన వాటిని చూడక, మేము దృశ్యమైన దానిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి, అదృశ్యమైన దానిని నిదానించి చూచుచున్నాను గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు, ఈ చులకరి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇంకా 18. ఏలైనగా దృశ్యమైనది అనిత్యములు. ప్రైజ్ ది లార్డ్. దృశ్యమైనది ఏది కూడా నిత్యమైనది కాదు. మీ కన్నులారా చూస్తున్న ఏది కూడా నిత్యమైనది. మీ బంధువులు నిత్యమైన వాళ్ళు కాదు, మీ తల్లిదండ్రులు నిత్యమైన వాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు. నాకు తల్లి ఉంది కానీ తండ్రి ఇప్పుడు లేరు. అంటే నీ కన్నులారే చూస్తున్నది ఏమీ కూడా నిత్యమైనది కాదు. అది నిత్యమైన దాని మీద దృష్టి పెట్టకుడి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మీకు సమాధానం కలగడానికి ఉన్న అద్భుతకరమైన మర్మం దేవుని దాసుడైన అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. దృశ్యమైన దాని మీద మీరు ఏం చేయకు, దృష్టి ఉంచకు. అదేమి తీసుకొస్తుంది? దానిలో నాశనం ఉంది, దానిలో మరణం ఉంది, దానిలో ఏముంది? వేదన ఉంది. దృశ్యమైనది కాక అదృశ్యమైన దాని మీద ఏం చేయు? మీరు దృష్టి ఉంచండి, దానిని ధ్యానించండి. హల్లెలూయా. మీరు ఏది దృశ్య ధనం గురించి ఆలోచిస్తారనుకో, పైసా కావాలని, పైసా గురించి ఆలోచిస్తూ ఉంటే అమ్మో ఇదన్నీ ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎట్లా చేయాలి, అదే తలంపులు వస్తూ ఉంటుంది. మీకు సమాధానం కలుగుతుందా? హలో, కలుగుతుందా? కాబట్టి ఈ రోజుకి మందం చాలు. యేసుప్రభు ఏమంటున్నారు?
ఈ రోజుకి మందం చాలండి, రేపటిది ఆయన ఎక్కడైనా చూసుకుంటారు. మనం ఏమనుకుంటాం తెలుసా? హల్లెలూయా. మన తలంబుల్లో అబ్బో నేను పనికి పోకపోతే నా కుటుంబం ఎలాగా నడుస్తుంది, నేనేం పని చేయకపోతే నా జీవితం ఏమవుతుంది. ఇదిగో 3 సంవత్సరం ఇంచుమించు 2 సంవత్సరం ఎవ్వరు పనికి పోకుండా తిన్నారా? హలో, మన దృష్టిలోనే మన కాలంలోనే జరిగింది. 2 సంవత్సరం ఎవరి పనికి పోలే. హలో, భోజనానికి ఏమైనా కొదువు వచ్చిందా? నేను అనుకున్న ఇప్పటికంటే మంచిగా తిన్నాం మనం. ఇక్కడ మన ఊరిలో మాత్రం కాదండి, ప్రపంచమంతటిలో. ప్రేక్షలో 2 కళ్ళు లేకుండా పుట్టుతున్న వారు ఉన్నారా? హలో, వారు తింటున్నారా? వారు బ్రతుకుతున్నారా? మూగవాళ్ళు, మాట్లాడడానికి శక్తి లేని వారు ఉన్నారా? వారు తింటున్నారా? 2 చేతులు లేని వారు ఉన్నారా? వారు బ్రతుకుతున్నారా? 2 చేతులు 2 కాళ్ళు లేని వారు ఉన్నారా? ఉన్నారండి. బుద్ధి లేకుండా పుడుతున్న వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని గురించి ఆలోచించు. ఆమేన్. నిత్యమైన దాని గురించి. మాకు శరీరం ఏమైపోతుంది? కృషించిపోతుంది. ఈ శరీరం ప్రతి దినం ఏమైతా ఉంటుంది? మరణం దానిలోనికి ఎక్కుతుంది. దినం ప్రతి దినం మరణం ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తూనే ఉంటుంది. రేపు పోతారా మనకు తెలియదు, వెళ్ళండి పోతారా మనకు తెలియదు. రేపటి గురించి మీరు ఆలోచించకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి ఆలోచించు? నిత్యమైన దాని గురించి ఆలోచించు. నిత్యమైన దాని గురించి మాట్లాడు. నిత్యమైన దాని కొరకు కొద్దిగా సమయం వెచ్చించు. ప్రైజ్ ది లార్డ్. నేను అట్లనే చేస్తున్నా. నిత్యమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఎవరు చేరాలి, ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఆ నిత్యమైన రాజ్యం గురించి మాట్లాడుతున్నా నేను. ఆ నిత్యమైన రాజ్యం గురించి ఆలోచిస్తున్నా. ఆ నిత్యమైన రాజ్యంలోనికి మనుషులు ఎట్లా చేర్చాలి, ఎట్లా ప్రభువా హల్లెలూయా ఈ ఈ నాశనకరమైనది మన జీవితంలో ఎట్లా పోవాలి, దాని గురించే నేను ఆలోచిస్తున్నా. కాబట్టి నాకు పెద్ద వేదన లేదండి. ప్రైజ్ ది లార్డ్. నా మనసులోనికి కూడా బాధ రావట్లే. బాధ రావటం లేదు. బాధ రావడానికి ఏం చేయలేదు. బాధకున్న తలుపు నేను తెరిచి ఇవ్వలే. ఏదైనా వస్తుందా, దాని కార్యం అది చేస్తూనే ఉంటుందని నేను విడిచిపెడదా. కాబట్టి నేను సమాధానంగా ఉంటాను. ఆమేన్. ఏ పరిస్థితిలో కూడా నేను సమాధానంగా ఉండగలుగు. కొద్దిగా సమయం ఎఫెక్ట్ చేయదా? చేస్తుంది. కానీ తక్కువ నేను తీసేస్తాను నా మైండ్ నుండి. అది చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి శరీరంలో నాకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనసులో నాకు స్వస్థత కలుగుతుంది. నొప్పి కలుగుతున్నప్పుడు నేను అక్కడ చేయబెడదా చెప్తా, యేసు నామములో దూరమవును గాక, యేసు నామములో దూరమవును గాక. మళ్ళీ నేను ఒత్తి చూస్తా. ఆ తర్వాత మళ్ళీ చెప్తూనే ఉంటా. ఇదిగో మీరేం చేయు? నిత్యమైన సమాధానం గురించి ఆలోచించు. నిత్యమైన స్వస్థత గురించి ఆలోచించు. రేపటి గురించి ఏమవుతుందో అని ఆలోచించి మీరేం చేయకు, బాధ పడకు, చేస్తూనే ఉండు. మార్గం తెరవబడుతూనే ఉండి. ఆమేన్. చేస్తూనే ఉండు, మార్గం తెరబడుతూనే ఉండదు. రేపటి గురించి ఏం చేయకు. హలో, రేపటి గురించి ఏం చేయకు. ఈరోజు మీరు బ్రతికారా? రేపటి దినం మంచిదే ఉంటుందా, వెనుకటి దినం మంచిగా ఉండేనా? హలో హలో చెప్పండి. వెనుకటి దినం మంచిగా ఉండేనా, రేపటి దినం మంచిగా అవుతుందా? మంచి అవుతుంది. ఇప్పుడు వరకు మీకు మంచిది ఏం జరగలే. ప్రైజ్ ది లార్డ్. హలో, ఈ క్షణం మాత్రం ఉన్న బాధ మీరు ఆలోచించుకొని ఉంటారు. ఆమేన్. మీకు వెనుక దినం గురించి మంచి అనిపిస్తుందా, రాబోయే దినం గురించి మంచి అనిపిస్తుందా? హలో చెప్పండి. మీకు వెనుకటి దినం గురించి మంచి అనిపిస్తుందా, రాబోయే దినం గురించి మంచి అనిపిస్తుందా? రాబోయే దినం. నాకు 2 మంచిదే. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమును గురించి నేనేం చేస్తున్నా? దేవునికి వందనాలు తెలుసు. నేను చెప్పదగిన ఏం బాధ నాకు దేవుడు ఇవ్వలే. ఆమేన్. హలో, నాకు ఏ బాధ ఇవ్వలే. అన్నిటి గురించి ఏం చేస్తున్నాను నేను? వందనాలు. మీరు బ్రతికి ఉన్నారా? హలో, బ్రతికి ఉన్నారా? ఇప్పుడు మీరు ఈరోజు ఆహారం ఉందా? మధ్యాహ్నం పోతున్నప్పుడు హలో, మీకు పడుకోవడానికి స్థలం ఉందా? హలో, ఎంతమందికి పడుకోవడానికి స్థలం ఉందండి? అందరికి. మీకు బాధ ఎందుకు? మీ ముఖం చూస్తే అన్నీ కోల్పోయినట్లు. ప్రైజ్ ది లార్డ్. హలో హలో హలో. ఏమి లేనిది నా జీవితంలో.
నా బ్రతుకేంటి అన్నట్టు కూర్చున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ క్షణం మీరు నవ్వగలుగుతున్నారు, నవ్వండి. హల్లెలూయా. ఒక గంట తర్వాత అప్పుడు ఏడవలస్తే అప్పుడు ఏడిస్తే సరిపోతుంది కదా. అయ్యో నేను ఏడవలసింది కదా అని అనుకొని ఇప్పుడే ఏడవడం మొదలు పెట్టాలా? హలో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలు ఎట్లా మాట్లాడాలని వెదకండి. ఆమేన్. ఇంకొకసారి గొడవ పెడితే ఏం చెప్తాను చూస్తాను అన్నట్టు ఉండకు. అవునా కదా అన్వేష్? ఇంకా ఇంకా గొడవ నాతో చేసిందనుకో, ఏం చేస్తావు? నేనేం చెప్తానో అట్లా ఆలోచించకు. ప్రేక్షలో ఏం ఆలోచించు? ఇంకా నాతో గొడవ పెడుతున్నప్పుడు ఇంకా మంచి ప్రేమతో నేను మాట్లాడతా, అట్లా ఆలోచించు. హలో హలో హలో. పాత విధముగా ఆలోచించడం మెంది. ఇంకా ప్రేక్షలో నాలో ఏం రావాలి? మంచి మాటలు రావాలి, మంచి మాటలు రావాలి. దాని గురించి ఆలోచించు. వారు చెడుగా మాట్లాడుతున్నప్పుడు ఆ చెడు మాటను మంచి మాటతో ఎట్లా గెలవాలి? ఆమేన్, ఆమేన్. హలో చెప్పండి. హలో హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా నేను జయించాలి? కోపముతో గెలవగలుగుతామా? చెప్పండి, అందరికి చెప్పండి. కోపముతో గెలవగలుగుతామా? పక్క ఉన్న వారితో అడగండి, కోపంతో గెలవగలుగుతావా అని అడగండి. పక్క ఉన్న వారి ముఖం చూసుకొని అడగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కోపంతో గెలవగలుగుతామా? గెలవగలుగుతామా? ప్రైజ్ ది లార్డ్. దేనితో గెలవగలుగుతాం? హలో ప్రేమతో గెలవగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఆలోచించండి, మీ ఆలోచనలో మార్పు తీసుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆలోచించాలి? ఇదిగో సోల్, శరీరం, ఆత్మ. సోల్ ఇక్కడ ఉంది. ఈ సోల్ ఎట్లా ఆలోచిస్తారో, ఏ వాతావరణం సోల్లోనికి మీరు తీసుకొస్తారో అదే మీ శరీరం చేస్తానే ఉండదు. మంచి మాట, ఆమె అట్లా మాట్లాడితే నేను ఇట్లా మాట్లాడతా. ఇంకా సాతానుతో కూడా నిలబడి నీవు నాకు తోడుండు, నేను కూడా ఏం చేస్తా, నీవు నాతో ఉంటే నేను ఫైటింగ్ చేసి ఏం చేస్తా, గెలుస్తామంట. నేను గెలవు, ఓడిపోతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మంచి మాటలు ఆలోచించండి. ఆమేన్, ఆమేన్. ఏం ఆలోచించు? గట్టి చెప్పు. పక్క ఉన్న వారితో చెప్పండి, మంచిది ఆలోచిస్తాం. హలో హలో. మీ ముఖంలోనే నవ్వు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆలోచిస్తాం? మంచిది ఆలోచిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఏం ఆలోచిస్తాం? అప్పుడు ఏమవుతుంది? మీ కుటుంబంలో సమాధానం, మీ తలంబుల్లో సమాధానం నింపబడుతుంది. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతా. 4 నుంచి చదవండి. 4. అమ్మా మైకిలు చదువమ్మా. ఎల్లప్పుడూ చదువు త్వరగా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ. హలో హలో వినండి. ఎల్లప్పుడు ఏం చేయాలి? హలో బాబుస్ గారు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడు ఏం చేయాలి? ప్రభునందు. పక్క ఉన్న వారితో నవ్వుతూ చెప్పండి, ప్రభునందు ఆనందించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ఒకరితో ఒకరు చెప్పండి, ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడు ఏం చేయాలి? ఆనందించాలి. ఎవరి అందు? ప్రభులోనికి చూస్తున్నప్పుడు ఆనందం వస్తుంది. నా కొరకు చనిపోయిన యేసు, ప్రైజ్ ది లార్డ్, నన్ను స్వస్థపరిచే యేసు. మీ పక్క ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది కావచ్చు. నాతో కోపంతో మాట్లాడుతున్నవాడు, ప్రైజ్ ది లార్డ్, నాతో గొడవ చేస్తున్నవారు, నా మాట వినని వ్యక్తి. కాబట్టి యేసు దేవుని దాసుడు ఏమంటున్నారంటే, ఎల్లప్పుడు ఏం చేయు? ప్రభునందానందించుడి. ఆమేన్. ఇంకా కిందికి చదవండి. మరలా చెప్తున్నాను, రెండోసారి ఇంకొకసారి నేను చెప్తున్నాను, ఆనందించుడి. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్
ఐ సే రిజోయిస్. హల్లెలూయా. అందరు కలిసి చెప్పండి, అగైన్ ఐ సే రిజోయిస్. గట్టిగా, అగైన్ ఐ సే రిజోయిస్. హల్లెలూయా. రిజోయిస్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యందు ఏం చేయాలి మనం? గట్టిగా చెప్పి, ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి, ఏం చేయాలి? ఎవరిలో ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎక్కువ సేపు సాతాన్ ఏం ఆలోచన తీసుకొస్తారు మీ మనసులో? బాధ గురించి తీసుకొస్తున్నారా? మంచిది గురించి ఆలోచిస్తున్నారా? అప్పుడు అర్థమవుతుంది మీరు యేసు ప్రభుతో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారా, దేవునితో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారా అని అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు మీ ముఖం అప్పుడప్పుడు ఒక అరగంటలో ఒక గంటలో వచ్చి ముఖం ఒకసారి ఏం చేయు, ఎక్కడ చూడు, అద్దంలో చూడు. అప్పుడు మీకు అర్థమవుతుంది దెయ్యం మీతో ఉన్నారా, దేవుడు మీతో ఉన్నారా అని. దెయ్యం ఉంటే ఏమొస్తుంది? మీ ముఖం. దేవుడు ఉంటే ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. అప్పుడప్పుడు నేను అమ్మని చూసి నవ్వుతా. నిన్న అడుగుతుండే, ఎందుకు నవ్వుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? నవ్వాలి. కోపంతో చూడడం మంచిదా, నవ్వుతూ చూడడం మంచిదా? అలా మీ పక్క ఉన్న వారిని నవ్వుతూ చూస్తారా లేచిన తర్వాత? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నవ్వుతూ చూడండి పక్క ఉన్న వారిని. హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్క ఉన్న వారిని, మీ భార్యని, మీ భర్తను, మీ ప్రైజ్ ది లార్డ్ పిల్లల్ని చూసి ఏం చెయ్యు, కారణం ఏం లేకుండా నవ్వు. అప్పుడు వారు అడుగుతారు, ఏమని? ఎందుకు నవ్వుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని చూసినప్పుడు సంతోషంగా అనిపించింది, దాన్ని బట్టి నేను నవ్వుతున్నా అనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీ స్వభావం ఎవరి మార్చాలి? నేనే మార్చాలి. ఎవరి మార్చాలి మీ స్వభావం? చెప్పండి, ఎవరి మార్చాలి? నేనే మార్చాలి. నా స్వభావంలోనికి దెయ్యము ఒక స్వభావం కాదు, దేవుని స్వభావం తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. కొందరి మొగ ఎప్పుడు చూసినా ప్రైజ్లో సంతోషంతో ఉండండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్. లెట్ యువర్ హల్లెలూయా జెంటిల్నెస్ బి నోన్ టు ఆల్ మెన్. చదవండి. మీ సహనం సకల జనులకు తెలియపడనీయుడి. ఆమేన్. హలో. ఆమేన్. అనిల్ ఏం చేయాలి? ప్రైజ్లో సకల జనులకి కాకపోయినా ఇందులో అయిన మొదటి ప్రైజ్లో మొదటి యెరూషలేం, మొదటి, ఆ తర్వాత యూదయ, ఆ తర్వాత సమరియా. హలో, ఏం చేయాలి? మీ సహనం ఎక్కడ తెలియపరచాలి అమ్మా? మొట్టమొదటి మీ కుటుంబంలో. హల్లెలూయా. నేను ప్రయత్నం చేస్తున్నా. ఇంచుమించు 80-90% గెలుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా 100% అవుతుంది. నా ముఖంలో సంతోషం ఉంచడానికి ప్రయత్నం చేస్తా. నా మాటల్లో మంచి మాటలు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మీకు తోడుంటాడు. ఆమేన్. అక్కడే అంటే సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం. సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం. ఈ సమాధానం అనేది దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మీరు పొందాలి, మీరు మాట్లాడాలి, మీరు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. మొదటి తలంపులలో మీరేం చేయాలి? మార్పు తీసుకొని రావాలి. హలో చెప్పండి. హల్లెలూయా. ఇంకా కిందకి చదువుతారా? ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతింపకుడి. మీరు దేనిని గురించి ఏం చేయకు, చింతించకుడి. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముతో కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయుడి. హలో, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. ఎంతమంది ప్రొద్దుట లేచారు? దేవా నీకు స్తోత్రమని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరితో? దేవునితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో కొన్ని సమయం మనం నిర్ణయం తీసుకుంటా. ఏమని? ఇప్పుడు నేను ప్రసంగం వింటున్నప్పుడు మీరు ఆలోచిస్తారు, వచ్చే వారం నుండి ఏం చేస్తా? ఖచ్చితంగా సమయం పాటిస్తామని. ప్రైజ్ ది లార్డ్. 4:30కి మీ కళ్ళు తెరిచిందనుకో, ఏం చేస్తారు? కొంచెం. ప్రైజ్ ది లార్డ్. నేనేం చేస్తా?
కళ్ళు తెరిచిన వెంటనే ఈరోజు అమ్మగారు 5:10కి టక్కుమని లేచింది. కళ్ళు తెరిచిన వెంటనే ఎవరి పాట పెట్టారు? చందువా? ప్రేషలో చందు, ఇదిగో ఎన్ని గంటలకి లేచినావు? 4 గంటలకి లేస్తారు చందు. ప్రేషలో హల్లెలూయా. ఆయన క్రియలు సబలపరచబడడం మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బండి నడిపిస్తున్నాడు, స్కూటీ చూసారా? హలో, ఆయన ఏ ఫోన్ వాడుతున్నారు? ఐఫోన్ వాడుతున్నాడు. నేను అనుకున్న ఐఫోన్ వాడే ప్రశ్నలో ఎవరి చేతిలో ఐఫోన్ లేదు. చందు ఇప్పుడే ఐఫోన్ వాడుతున్నాడు. నేను మీకు చెప్తున్నది ఏంటి తెలుసా? ఆ పరిస్థితి దేవుడు మీకు తీసుకొస్తాడు. దేవుని కొరకు ఇవ్వడానికి మీకు మనసు ఉండాలి. ఏ సమయం ఇవ్వాలి. సమయం అంటే మీరు అనుకుంటారు ఆ పరిస్థితి తీసుకొస్తారా లేదా దేవుడు? ఆమేన్, హల్లెలూయా. మీకు పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. మీరు దశమ భాగం ఇవ్వాలని ఎన్నిసార్లు నిర్ణయం తీసుకున్నారు? ఆమేన్. కొందరు ఇస్తారు ప్రైస్లో, కొందరు నిర్ణయం తీసుకుంటారు, ఒక్క వారం ఇస్తారు. ఆ తర్వాత మీకు తెలుసా, మీకు ఇబ్బంది ప్రారంభమవుతుంది. మీరు ఆలోచించినంత ఈజీ కాదు దశమ భాగం ఇవ్వడం. ప్రైస్లో దశమ భాగం ఇస్తామని తప్పక నిర్ణయించి మీరు 2 వారం ఇచ్చి చూడండి, 3వ వారం ప్రారంభమవుతుంది. ప్రైస్లో నాకు తెలుసు, ఆ ఇరుకు ప్రారంభం అవుతున్నప్పుడు మనం అనుకుంటా ఇచ్చి లాభం ఏమొచ్చింది, ఇచ్చి లాభం. మీరు ఓవర్కమ్ చేస్తే ప్రవాహం ఊట ప్రారంభం అవుతుంది. ఊట ప్రారంభం అవుతుంది, లేకపోతే ఊట ప్రారంభం అవ్వదు. అంటే మీకు ప్రైస్లో కొంచెం కొంచెం వచ్చేది ఊట 2 ఉండదు. నేను అనిపిస్తా ప్రైస్లో ఈ వారం ప్రభువా ఈ నెల ఎట్లా నేను సపోర్ట్ ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు ఈ ఎక్కడ తక్కువలో నేను సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ప్రభువా ఈ నెల అందరినీ పిలిస్తే ఎక్కడ నుంచి అవుతుంది. ఆ సమయం వచ్చే వరకు నా పాత్రలో నిండుతుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి నిండుతో తెలియదు. ఎందుకు తెలుసా? నేను ఇవ్వాలని నిర్ణయించిన. పొడిషలో దశమ భాగం ఇవ్వడం ఈజీ కాదండి. అది ఇచ్చి 2 వారం మీరు ఖచ్చితంగా ఇచ్చి చూడండి, 3వ వారం మీకేమొస్తుంది? ఇరుకు ప్రారంభమవుతుంది, బాగా అవసరతలు వస్తుంది. కానీ దాన్ని ఏం చేయు? విత్తడం ప్రారంభించు, విత్తడం ప్రారంభించు. మంచి దినం రాబోతుందని నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కూడా సేవకి వచ్చిన వాళ్ళు, నాతో కూడా వారు ఇప్పటికీ అప్పులో ఉన్నారు. కానీ నాకు 1 రూపాయి అప్పు లేదు. ప్రేక్షలో నేను కష్టకరమైన దినములో కూడా ఏం చేయలేదు, దశమ భాగం నేను వాడలే. ప్రేక్షలో చాలా కష్టం ఉండే. ప్రేక్షలో ఆ కష్టము ఉన్నప్పటికీ నేనేం చేసిన? దశమ భాగం ఇచ్చాను. కాబట్టి ప్రేక్షలో నా ఊట ప్రారంభం ఏమవుతుంది? విస్తరింపబడుతుంది. మీరు దీవించబడాలి. ఆమేన్, చెప్పండి, దీవించబడాలి. సమయానికి ఏం చేయాలి? హల్లెలూయా, విలువ ఇవ్వాలి. దేవుని సమయానికి మీరు విలువ ఇస్తున్నప్పుడు మీ సమయానికి దేవుడు విలువ ఇస్తాడు. మీ సమయం హల్లెలూయా దేవునికి ఇవ్వండి. మీ ప్రార్థన కుటుంబంలో కొద్దిగా సమయమైనా హల్లెలూయా ఒక ప్రైస్లో అధ్యాయం బైబిల్ చదివి ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో అట్మాస్ఫియర్ను తయారు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం కొద్దిగా సమయం నా వాక్యం వింటున్నప్పుడు మాత్రం కాదు, మీ కుటుంబంలో అట్మాస్ఫియర్ తయారు చేయు. మీరు పని మొదలు పెడుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు అక్కడ నిలబడి ప్రార్థన చేయి. ప్రభువా ఈ పని నాకు ఆశీర్వాదముగా మారును గాక. హల్లెలూయా. మీ ఇంటిలో నుండి వెళ్తున్నప్పుడు 1 నిమిషం ప్రార్థన చేయు. హల్లెలూయా, ప్రభువా ఈ దినం నాకు ఆశీర్వాదముగా మారునుగాక. ప్రొద్దుట లేచిన తర్వాత కళ్ళు తెరుస్తున్నప్పుడు కొద్దిగా సమయం ఏం చెయ్యు? 1 క్షణమైన 1 మినిట్ అయినా అవుతుందండి. మోకాల్లో వచ్చి ఏం చెయ్యు? ప్రార్థన చేసి దేవునికి వందనాలు చెల్లించు. ప్రభువా ఈ దినం నాకు ఆశీర్వాదముగా మార్చునుగాక. వాతావరణం తయారు చేయండి మీలో. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు గొడవ రాకుండా కాపాడు. హల్లెలూయా. వాతావరణం మీలో తయారు చేయండి. హల్లెలూయా. ఎవరిలో తయారు చేయాలి? ఎవరు తయారు చేయాలి? ఎవరు తయారు చేయాలి? గట్టిగా చెప్పండి, ఎవరు తయారు చేయాలి? నేనే. సర్వ జ్ఞానానికి దేవుడు ఈ వాక్యములో చెప్తున్న మీకు సమాధానం వస్తుంది ఎప్పుడు? మీరు ఆలోచిస్తున్నప్పుడు, మంచిది మాట్లాడుతున్నప్పుడు, ఇంకా సంతోషిస్తున్నప్పుడు సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం మీ తలంబులకు కావలుంటది. ఆమేన్. మీకు అటువంటి ఒక పరిస్థితి దేవుడు తీసుకొని వస్తారు. అటువంటి ఒక అనుకూలమైన వాతావరణం జీవితంలో తయారు చేస్తున్నప్పుడు ఆ వాతావరణానికి తగిన మొలక మీలో ఎత్తుతుంది. ఆమేన్. వాతావరణం తయారు చేసేది ఎవరు?
గట్టిగా చెప్పండి. ఎవరు గట్టిగా ఎవరి వాతావరణం తయారు చేయాలి? గట్టిగా చేతులు ఎత్తి చెప్పండి. ఎవరి వాతావరణం తయారు చేయాలి? అది గట్టిగా ఒకసారి అదిగో చేతులు ఎత్తున్నప్పటికీ ఎత్తుమంటే కొందరు ఇట్లే చూపిస్తారు. అంత పిసనారులే. హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాలి? ఇది ఇట్లా కాదమ్మా, ఇట్లా ఎత్తి ఒకసారి ఇట్లా ఊపండి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం నాలో కలుగునుగాక. గట్టిగా చెప్పండి, సమాధానం నాలో కలుగునుగాక. హల్లెలూయా. ఆరోగ్యం నాలో కలుగునుగాక. మంచి మాట నాలో నుండి వచ్చునుగాక. గట్టిగా చెప్పు, మంచి మాటలు నాలో నుండి వచ్చునుగాక. హల్లెలూయా. మాటలతో మీ వాతావరణం పాడు చేయవద్దు మీరు. ఆమేన్. మిమ్మల్ని మీరు ఒకరిని తిట్టింది అనుకోండి, ఎంతసేపు మీ శరీరంలో అసమాధానం కలుగుతుంది? మీరు ఒకరిని తిట్టింది అనుకోండి, తిట్టారు, మీరు కోపంగా తిట్టారు, ఎంతసేపు మీ శరీరంలో ఆ బరువు ఆగుతుంది? కావచ్చు ఒక రోజంతా, కావచ్చు రోజంతా. ఒకసారి గట్టిగా అని నవ్వి చూడండి. ఆ వాతావరణం మీలో ఉంటుందా? లో వస్తుందా? లో వస్తుందా? వస్తుంది, వస్తుంది. మీరు నవ్వి చూడు. మీరు ఏం కారణం లేకుండా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవా నీకు స్తోత్రం, వట్టి ఉన్నప్పుడు నవ్వి చూడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాతావరణం మీలో వస్తుంది. ఆమేన్. మీరు ప్రయత్నం చెయ్యి ముఖం ఇట్లు పెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రయత్నం చెయ్యు. ప్రైజ్ ది లార్డ్. మీకు అదే బాధ కలుగుతుంది. బాగున్నారా అని అడుగుతున్నప్పుడు బాగున్నానండి నవ్వుతూ చెప్తే ఏమవుతుంది మీకు? హలో, 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 ఎట్లా చెప్పాలి? బాగున్నారా? నేను కొందరితో బాగున్నారా అని అడుగుతా. వారి ముఖం చూస్తా, నేను వారి ముఖంలో ఉన్న కళ. బాగున్నారా అమ్మా? ప్రెషలో నీకెందుకు అన్నట్టు. ప్రెషలో హల్లెలూయా. బాగున్నారా? ప్రెషలో హలో, హలో. పక్క ఉన్న వారిని చూసి ఒకసారి అడగండి, బాగున్నారా అండి అని ఒకసారి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు జవాబు ఇవ్వండి. ఎటువంటి జవాబు ఇస్తారు? బాగున్నా. ఎట్లా ఇస్తారు? ఒకసారి నవ్వుతూ ఇవ్వండి. నేను బాగున్నానండి అని చెప్పండి. పక్క ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో సంతోషం తీసుకొని రావాలి, సంతోషం తీసుకొని రావాలి. హల్లెలూయా. నేను దృశ్యమైన దాని గురించి కాదు, అదృశ్యమైన దాని గురించి వేచి ఉంటున్నాను. ప్రైసల్లో ఒక పాట పాడుద్దాం. ఏ పాట? దుఃఖం లేని నిత్య నివాసం సిద్ధపరచా వెళ్ళి ఉన్నాడు, సిద్ధపరచా వెళ్ళి ఉన్నాడు. రాజా ధీరాజు మహిమతోను ఆకాశమేకముపై రానై ఉన్నాడు. చప్పట్లు కొట్టి మంచిగా మంచిగా కూర్చొని. ఆకాశమేకముపై రానై ఉన్నాడు, దుఃఖం లేని నిత్య నివాసం సిద్ధపరచా వెళ్ళి ఉన్నాడు. గట్టిగా. నిత్య నివాసం సిద్ధపరచా వెళ్ళి ఉన్నాడు, సిద్ధపరచా వెళ్ళి ఉన్నాడు. రాజాధిరాజు మహిమతోను ఆకాశమేకముపై రానై ఉన్నాడు. రాజాధిరాజు మహిమతోను ఆకాశమేకముపై రానై ఉన్నాడు. ప్రియుడేసుని సువర్ణముఖం తేజోరూపమై చూసే కాలమే. ప్రియుడేసుని తేజోరూపమై చూసే కాలమే, తేజోరూపమై చూసే కాలమే.
రాజాధిరాజు మహిమతోను ఆకాశమేఘముపై రానై ఉన్నాడు. రాజాధిరాజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణం ఎవరు తయారు చేయాలి? హలో, ఎవరు తయారు చేయాలి? నేనే. ప్రేక్షలో మనకు విరోధముగా మాట్లాడితే అక్కడ నవ్వండి. ఆమేన్. హలో, మనకు మన దుఃఖం ఉన్న వారిని చూస్తున్నప్పుడు సంతోషముతో మాట్లాడండి. వాతావరణం ఎవరు మార్చాలి? చెప్పండి, వాతావరణం ఎవరు మార్చాలి? గట్టిగా చెప్పు, వాతావరణం ఎవరు మార్చాలి? గట్టిగా మీ స్వరం వినబడాలి. వాతావరణం ఎవరు మార్చాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విత్తనం మళ్ళీ మళ్ళీ నాకు ఎప్పుడు ఆ ప్రసంగం చేసిన తర్వాత అదే గుర్తు వస్తుంది. విత్తనం ఎంతకాలం మన జేబులో ఉన్న మొలవదు. అది తీసి ఏం చేయాలి? మట్టిలో వాతావరణం మార్చాలి. వాతావరణం మార్చాలి. వాతావరణం మారుస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ విత్తనంలో జీవం ఉంది, ఆ విత్తనంలో ప్రాణం ఉంది, మొలస్తుంది, బయటికి వస్తుంది. మీలో ఆశీర్వాదం ఉంది, మీలో అనుగ్రహం ఉంది, మీలో ఎదుగుదల ఉంది. దానిని మీరు తీసుకొని రావాలి. ఎవరితో కూడా నిలబడి దేవునితో కూడా నిలబడుతున్నప్పుడు మీ వాతావరణం మారుతుంది. హల్లెలూయా. దేవునితో కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు దెయ్యముతో కూడా ఉన్నారా, దేవునితో కూడా ఉన్నారా మీరే తలంచుకోవాలి. మీలో కోపం అవుతుందనుకో, నీవెవరితో కూడా ఉన్నట్టు. హలో, మీ స్నేహితులు ఎవరు? పోలియోంగుచ్ అన్నారు, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ ఫ్యూచర్. మీ స్నేహితులు ఎవరని నాకు చెప్పండి, మీ భవిష్యత్తు ఏమని నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు అద్దంలో చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది మీ స్నేహితులు ఎవరని. హలో, హలో, చూస్తారా ఈ రోజు నుండి? హలో, చూస్తారా? అప్పుడప్పుడు అద్దంలో నాకు అందం ఉందా అని చూడడానికి కాదు, ప్రశ్నలో నా ముఖం ఎట్లా ఉందని. మీ తలంబులు ఒక్కసారి ఆలోచించండి. మీరు మాట్లాడుతున్నప్పుడు పొడిచే మాటలు ఉన్నాయి. హలో, పొడిచే మాటలు. ప్రైజ్లో రజనికి మంచిగా తెలుసు ఆ మాట. ప్రైజ్లో ఏ మాట నీకు తెలుసా? కత్తిపొడుగు మాటలు తెలుసు. ప్రైజ్లో హల్లెలూయా. కత్తిపొడుగు మాటలు ఎవరికి ఉండవద్దు? ఎవరికి ఉండవద్దు? యేసు నామములో నా నోట్లో, చెప్పండి, యేసు నామములో నా నోట్లో ఆశీర్వాదమైన మాటలు వచ్చునుగాక. చెప్పండి, ఆశీర్వాదమైన మాటలు వచ్చునుగాక. మనం ఏం చేయాలి? ఇంకొకరిని బిల్డ్ చేయాలి. మన మాటలతో ఏం చేయాలి? ఏం చేయొద్దు? అణచి వేయవద్దు. ప్రైజ్లో ఏం చేయొద్దు? కిందకి దిగ కొట్టవద్దు, మేకులు కొట్టినట్టు కొట్టవద్దు. ఏం చేయాలి? లేవునుగాక. ప్రైజ్లో అల్లెలు. మనలో పరిస్థితిని బట్టి మనం మారవద్దండి. ఎందుకు మారినా? వారు అట్లా మాట్లాడారు అంటే వారి చేతిలో నీ పతంగి ఒక దారం ఇవ్వవద్దు. ఇట్లా ఊపుతున్నప్పుడు ఇట్లా కలివేదు. వేరొకరు ఊపినప్పుడు ఊపేది కాదు మనం. హలో, చెప్పండి. హల్లెలూయా. వేరొకరు ఊపుతున్నప్పుడు మనం ఊగవద్దు. ప్రైజ్లో మనం దేవునిలో స్థిరపడాలి. ఆమేన్. హల్లెలూయా. నేను నిన్న ఒక కొత్త గేట్ పెట్టిన అక్కడ. ఆ తర్వాత పిల్లర్ ఊపి చూసిన, ఊగటంలే. ఎందుకంటే గట్టి పునాది ఉంది, గట్టి పునాది ఉంది, అది ఊగదు. ప్రైజ్లో మనం దేవునిలో పునాది వేయబడాలి. వేరే వాళ్ళు ఊపుతున్నప్పుడు ప్రైజ్లో షైని ఊపితే అని ఊగవద్దు. ప్రైజ్లో హల్లెలూయా. హలో, ప్రైజ్లో హల్లెలూయా. అంటే ప్రైజ్లో ఈమె ముఖం మారుతున్నప్పుడు నీ ముఖం మారిందనుకో, దాని అర్థం ఈమె చేతిలోనే నీ దారం ఉంది. ఇట్లా ఊపుతున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో దారం ఉందా? ఈరోజు పోయి చూడాలి, నీ చేతిలో దారం ఉందా? ఆయన చేతి దారం నీ ఊపుతున్నప్పుడు ఇట్లా అవుతుందనుకో, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నా చేతిలోనే ఏముంది? దారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీవు చెక్ చేయాలి, నీ దారం ఎవరి చేతికి ఇచ్చినావని. హలో, మీ నాన్న చేతిలో ఉందా దారం? అవుతుందంటే నీ ముఖం మారుతుందంటే ఎవరి దారం ఎవరి చేతిలో ఉంది? హలో, హలో, దీవెన చేతిలో ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలం చేతిలో ఉందా తిమోతి నీ దారం? హలో, ప్రైజ్ ది లార్డ్.
ఆమె ఊపితే నీవు ఇట్లా అవుతున్నావా లేదా? ప్రేషలో నీ దారి ఎవరి చేతిలో ఉంది? ఎక్కడ? ప్రేషలో హల్లెలూయా. ఎందుకు నీవు అట్లా మాట్లాడిందంటే ఆమె అట్లా అయింది కాబట్టి నేను మాట్లాడిన అంటే నీ ద్వారా ఎవరి చేతిలో వచ్చినా మీ ముఖం మారిపోతుందంటే ఏం చేసినా కొందరి చేతిలో మన ద్వారం ఇవ్వద్దు. ఆకాశములో ఎగురుతున్న పట్టంగి యొక్క ఇట్లా ఊపుతున్నప్పుడు అక్కడ ఊగుతుంది. వేరొకరి చేతిలో మీ దారం ఇవ్వకండి. ఎవరి చేతిలో ఇవ్వాలి? దేవుని చేతిలో ఇవ్వాలి. ప్రేక్షలో మీరు ఈరోజు పరీక్షించాలి, ఎవరి చేతిలో ఉంది నా దారం. ఆమేన్, హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా, అమ్మగారి చేతిలో నా దారం లేదు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె కోపపడినా నేను కూల్గా మాట్లాడగలుగుతున్నా. నిజం చెప్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నా దారం ప్రైజ్ ది లార్డ్, ఆమె దారం నా చేతిలో ఉందా నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేరొకరిని మన ద్వారం ఎవరి చేతిలో ఇవ్వవద్దు. హలో హలో వేరొకరి చేతిలో, మీ భర్త చేతిలో ఏముండవద్దు, మీ భార్య చేతిలో ఏముండవద్దు, మీ పిల్లల చేతిలో ఏముండవద్దు, దారం ఉండవద్దు. మీ దారం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో, నీ చేతిలోనే ఉండాలి. వారు ఊగినా నేను ఏం చేస్తాం? నేను పిల్లర్ను మళ్ళీ మళ్ళీ ఊపి చూసినా అట్లనే నిలబడి ఉన్నాయి. దాని పునాది కరెక్టే కాబట్టి ఊగటం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం మీలో తలంపులలో కలుగునుగాక. సకల జ్ఞానానికి మించిన అనుగ్రహం మీలో కలుగునుగాక. హల్లెలూయా. వేరొకరి చేతిలో మీ దారం ఇచ్చి మీరేం చేయొద్దు, మిమ్మల్ని పడగొట్టవద్దు. మీరు యేసు ప్రభులో స్థిరపడాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన దాన్ని బట్టి నీవు బాధపడుతున్నావా? ఇంకొకరు చేసిన దాన్ని బట్టి నీవు బాధపడుతున్నావా? ఎక్కువ బాధలు వేరొకరు చేసినంతే కదా. అంటే వారి చేతిలో మీ దారం ఉన్నట్టే కదా అమ్మా, అవునే కదా. వారి చేసిన, వారి ఊపిన మనమే వద్దు, ఊగవద్దు. మన పునాది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవెందుకు ఊగుతున్నావని అప్పుడప్పుడు అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేరొకరు ఊపుతున్నప్పుడు ఏం చేయవద్దు, ఊగవద్దు. నా పిల్లర్ గట్టిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, పునాది ఖచ్చితమైనది. క్రీస్తు యేసునందు పునాది వేయండి. ఆమేన్, చెప్పండి. క్రీస్తు యేసునందు పునాది వేయండి. వేరొకరు చెప్పుతున్నప్పుడు ఏం కావద్దు అశోకన్న, ఏం కావద్దు. ఎవరి చేతిలో ఉండవద్దు? కవిత చేతిలో ఉండవద్దు. ఏమిటి? అశోక్ చేతిలో మీ పునాది క్రీస్తు యేసు అనే బండ మీద. హలో, క్రీస్తు యేసు అనే గట్టిగా చెప్పండి. క్రీస్తు అని బండ మీద నేను నా పునాది వేయబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హలో, చెప్పినావా? చెప్పిన మనసులో కాదు, నోటితో చెప్పాలి. మీరు వినబడాలి. క్రీస్తు, గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసు అనే బండ మీద నా పునాది వేసి ఉన్నాను, నేను కదలను. ప్రైజ్ ది లార్డ్. బండ గాలికి కదులుతుందా? హలో, బండ కదులుతుందా గాలికి? ప్రైజ్ ది లార్డ్. అలాగ ఉండాలి మీ కుటుంబంలో, అలాగ ఉండాలి మీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకరి కొట్టుతున్న గాలిలో మనమే వద్దు, ఊగొద్దు. క్రీస్తు యేసునందు ఏమై ఉన్నాను నేను? ఏమై ఉన్నా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇంకా 8వ వచనం చదువుతారా? అప్పుడు ఫైనల్లీ బ్రదరన్, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దైవ సమాధి. ఓన్ చేయమ్మా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు? మీరు తలంచినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మీరు అప్పుడు. అప్పుడు అంటే ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడు బోధన చేస్తారు మీరు? ఆకలి అవుతున్నప్పుడు, ఆకలి అయినా వంట అయినప్పుడు. అప్పుడు ఇక్కడ అంటున్నారు ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు? మీ తలంపు మార్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మీ మాటలు మార్చినప్పుడు, మీ నిర్ణయం మార్చిన అప్పుడు సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం
యేసుక్రీస్తు వలన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ హృదయములకును మీ తలంపులకును మీ తలములకును కావలి ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? అప్పుడు చెప్పండి, ఎప్పుడు? ఎప్పుడు? సమాధానం ఆలోచిస్తున్నప్పుడు, సమాధానం మాట్లాడుతున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చేతుల్లో మీ దారం ఇవ్వనప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూర్చొని ఆలోచించాలి, ఎవరి చేతిలో ఉంది నా దారం అని. నీ దారం ఎవరి చేతిలో ఇచ్చినా అమ్మా? ఎప్పుడు నుండి? ఇప్పుడు నుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో రిజల్ట్ కనబడును గాక. ఆమేన్. హల్లెలూయా. రాకేష్, హలో రాకేష్, ఎవరి చేతిలో ఉంది మీ ద్వారం? మా అంటే ఇద్దరి చేతిలో. మా అంటే ఇద్దరు కదా, మీ ఇద్దరి చేతిలో. ఒకరు ఊపుతున్నప్పుడు ఒకరు ఊగుతారు. ప్రైజ్ ది లార్డ్. శాంసన్, నీ ద్వారం ఎక్కడ చేతిలో? ఎవరి చేతిలో? ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఊపితే ఊగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో హలో పూజ, మీ ద్వారా ఎవరి చేతిలో ఉంది? బాబస్ చేతిలో ఉందా, మీ చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉంది. ఈ ప్రమోద్ చేతిలో ఉందా? అప్పుడప్పుడు ఊగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ద్వారా ఎవరి చేతిలో ఉందమ్మా? మీ చేతిలో. ఆమె ఎంత కోపడినా నీ మొగం మారవట్లేదు. మారుతుంది అంటే ఆమె చేతిలో ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా, నీ ద్వారా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతులు. అట్లయితే వేరే వాళ్ళు చెప్తుంటే నీకు ఎఫెక్ట్ అవ్వటం లేదు. మీ మొగం మారటం లేదు. ఎప్పుడు నుండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్యోతి, మీకు మీ చేతిలో, భర్త చేతిలో లేవు, మీ ముఖం మారటం లేదు. అమ్మా నిజంగానా? ఏంటమ్మా? ప్రైజ్ ది లార్డ్. రజని, మీ ప్రైజ్, ఏ బాధ ఏ కష్టం వచ్చినా మన ద్వారం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవుడు ఊపతిని ఊగాలి, మనం స్థిరపడాలి. అప్పుడు సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం మీ తలంబులకు యేసుక్రీస్తు వలన కావలు ఉంటాడు. అప్పుడు కావలు ఉంటాడు. లేకపోతే కావలు ఉండడు. మీలో కావలు ఉండును గాక. మీ ఐశ్వర్యముగా ఉండును గాక. మీ ముఖములో సమాధానం కలుగును గాక. నీ హృదయములో సమాధానం నింపబడును గాక. మీరు ఆశీర్వాదములు ఎదుగును గాక. అదే హల్లెలూయా దేవుని ప్రణాళిక. ఆ దాని కొరకే యేసు ప్రభు, మీరు దుఃఖపడుతున్నప్పుడు, మీ పిల్లలు దుఃఖంతో ఉంటున్నాం, మీకు సంతోషమా? కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు మీరు దుఃఖంలో ఉండడం ఎవరికి ఇష్టం లేదు. హల్లెలూయా. హలో, తల్లిదండ్రులు అడగటం విన్నారా? నీకు అన్నం పెట్టడానికి కాదా నేను ఇంత కష్టపడుతున్నామని చెప్పడం విన్నావా? హల్లెలూయా. అదే మాట యేసు ప్రభు అడుగుతున్నారు, నీకు సమాధానం ఇవ్వడానికి నేను సిలువలో మరణించానని. హల్లెలూయా. నేను పొందిన దెబ్బల చేత మీకేం కలిగింది? సమాధానం కలిగింది, స్వస్థత కలిగింది. మీరు ఆ తర్వాత కూడా దుఃఖంలో ఉంటున్నప్పుడు యేసు మళ్ళీ అడుగుతున్నారు, నీ కొరకే నిన్ను ప్రాణం అర్పించాను. ఆమె నీ సమాధానార్థమైన దెబ్బలు నా మీద పడిని, సమాధానంగా ఉండుడి. సమాధానం ఆలోచించండి, సమాధానంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. వేరొకరు చేస్తున్న దాని గురించి మీరేం చేయకు, బాధ పడకు. ప్రైజ్ ది లార్డ్. సమాధానంగా ఉండుడి. అప్పుడు ప్రైజ్ ది లార్డ్ సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం మీ తలంబులకు, ప్రైజ్ ది లార్డ్, మీకు కావలు ఉంటాడని పరిశుద్ధ వాక్యం చెప్తుంది. ఒక క్షణం మనం హల్లెలూయా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, హల్లెలూయా, వేరొకరు చేస్తున్న క్రియలు నన్ను ఎఫెక్ట్ చేస్తుందా? దేవుడిలో నేను స్థిరముగా ఉన్నానా? నాలో ఏ వాతావరణం క్రియ చేస్తుంది? నా భార్య వాతావరణం, నా భర్త వాతావరణం, నా ఇంటి వారి వాతావరణం నన్ను చేంజ్ చేస్తుందా లేదా? నా పునాది క్రీస్తు యేసునందు. హల్లెలూయా. నేను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దృశ్యమైన దాని మీద కాదు, అదృశ్యమైన దాని మీద నేను తలంచుకుంటున్నాను. కాబట్టి హల్లెలూయా సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం నాలో నిలబడుతుంది. హల్లెలూయా. చేతులు పైకెత్తుదా, దేవునితో అంటాం, ప్రభువా నేను నీలో స్థిరపడతా, నీలో పునాది వేస్తా. యేసు ప్రభు అన్నారు, హల్లెలూయా బండ మీద పునాది వేసిన ఇల్లు, యేసుక్రీస్తు మీద పునాది వేయబడిన ఇల్లు. హల్లెలూయా. వాతావరణం మారుతున్నప్పుడు, అలలు కొడుతున్నప్పుడు అది పడిపోవదు అని. నీ పడిపోకుండా ఉండడానికి
నీ హల్లెలూయా పునాది క్రీస్తు యేసు అనే బండ మీద నిలబడును గాక. ప్రభువా, నేను యేసుక్రీస్తునందు నిలబెడతాను, నేను యేసుక్రీస్తునందు బలపరచబడతాను. నా కుటుంబం హల్లెలూయా స్థిరపడే విధముగా నేను సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం హల్లెలూయా మంచి దాని గురించి ఆలోచిస్తాం, ఎదుగుదల గురించి ఆలోచిస్తాం, సమాధానం గురించి ఆలోచిస్తాం. అక్కడనే నాకు పునాది వేయబడాలి. యేసునికే వందనాలు. ఎస్ఐఆరి పారాబా శతలదురాలగబా. ఈ ప్రజల్లో స్వస్థత కలుగునుగాక, ఈ ప్రజల్లో సమాధానం కలుగునుగాక, సకల జ్ఞానానికి మించిన సమాధానం ప్రభువా హల్లెలూయా ఒక్కొక్కరిలో కలుగునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా. కలిసి నీ సన్నిధిలో మోకరించి నీరసించక సాగేదా, నీవేను తీరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును నా యేసయ్యా. నీ సన్నిధిలో నీరసించక సాగేదా, నీవేను తీరుగా. నీ సన్నిధిలో నీరసించక సాగేదా, నీవేను తీరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును నా యేసయ్యా. నీ సన్నిధిలో నీరసించక సాగేదా, నీవేను తీరుగా. యేసయ్యా, పరిస్థితిని బట్టి నా మనస్సు మారకుండా నేను ఈ క్రీస్తు యేసునందు పునాది వేయబడి అదృశ్యమైన దాని గురించి నేను హల్లెలూయా కనిపెట్టే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. హల్లెలూయా, సాతానికి చోటునివ్వకుండా. హల్లెలూయా, నేను అధైర్యపడను. బాహ్య పురుషుడు దినం ప్రతిదినం కృషించిపోయినా నా అంతరంగ పురుషుడు దినం ప్రతిదినం నూతనపరచబడుతుంది. ఎందుకనగా నేను అదృశ్యమైన దాని మీద నేను దృష్టి ఉంచి ఉన్నా. ప్రభువా, నేను ఈ ప్రజలను ఆశీర్వదిస్తున్నా. మనసు నీలో స్థిరపడును గాక, మీలో ఎదుగును గాక, నేను ఒక్కొక్కరు ఆశీర్వదింపబడును గాక. పరిస్థితిని చూసి బాధపడడానికి కాదు, నిన్ను చూసి సంతోషించడానికి, బలపరచబడడానికి సమాధానమయ్యు. యేసుక్రీస్తు నామములో నేను దీవిస్తున్నా. యేసుక్రీస్తు నామములో బలపరచబడును గాక అని నేను ప్రార్థన చేస్తున్నా. దావీదు మనసు తన దేవుడైన యెహోవాలో స్థిరముగా ఉండిరి కాబట్టి దేవుడు ఆయనకి తోడుగా ఉండే. మీరు బాధతో తోడుగా ఉన్నారా? నీ భర్తతో తోడుగా ఉన్నావా? నీ భార్యతో ఉన్నావా? నీ మనసు దేవునితో ఉన్నావా? దేవునితో మీ మనసు స్థిరముగా ఉండే ఏ పరిస్థితి వచ్చినా
నీవు కదలని సియోను కొండవలే నిలబెడతావు. నైనా నీవే నాకు ఆధారం, నీలో నా మనసును స్థిరపరచబడుతున్నామని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నేను ప్రార్థన చేస్తున్నా, నీ ప్రజల మీద దైవ సమాధానం కలుగును గాక, నీ ప్రజల మీద దైవైశ్వర్యము కలుగును గాక, సకల జ్ఞానానికి మించిన దైవ సమాధానం హల్లెలూయా ఒక్కొక్కరి హృదయములో కావలుగా ఉండును గాక, ఒక్కొక్కరిలో స్థిరపరచబడును గాక, ఒక్కొక్కరిలో హల్లెలూయా పునాది వేయబడును గాక. నేను నీ నామములో దీవిస్తున్నా, నీ నామములో బలపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్కరిలో ఐశ్వర్యము కలుగును గాక, తలంబులు మార్చుటకు సహాయం చేయి. తలంబులలోనే ప్రభువా నీవు నివాసం చేయును గాక, తలంబులలో నీ ఐశ్వర్యం ఉండును గాక, తలంబులలో నీ సమాధానం కలుగును గాక. నీలో స్థిరపరచు, నీలో ఆనందముగా దిగింప చెయ్యి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.